డియర్ ఫ్రెండ్స్, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. గత వీడియోస్ను మీరు ఆదరించినందుకు, అదేవిధంగా చాలామంది మిత్రులు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దయచేసి ఛానల్కు మీరు వెళ్ళినట్టయితే రూపొందించిన వీడియోస్ అన్నిటిని కూడా మామూలుగా ఒక క్రమంలో ప్లేలిస్ట్ రూపంలో కూడా చేయడం జరిగింది. మీరు ప్లేలిస్ట్ను ప్రెస్ చేస్తే, ఇప్పుడు ఉదాహరణగా లర్నింగ్ చాప్టర్ లోపల ఇది 4th వీడియో. సో మీకు ఏ వీడియోస్, అదేవిధంగా మల్టిపుల్ ఇంటెలిజెన్స్ మీద కూడా ఒక వీడియో చేయడం అనేది జరిగింది. అదేవిధంగా బిట్స్ మీద కూడా చిన్న చిన్న వీడియోస్ను రూపొందించడం జరిగింది. సో మీకు ప్లేలిస్ట్కి వెళ్తే మీకు ఈజీగా మీకు అవైలబిలిటీ ఉంటుంది, ఏదంటే అది చూసుకోవచ్చు. సో మరొకసారి మీ అందరికీ మంచి రెస్పాన్స్ ఇస్తున్నందుకు మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అభ్యసన సిద్ధాంతాల లోపల మరొక ముఖ్యమైన అభ్యసన సిద్ధాంతాన్ని గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు తెలుసుకున్నట్టే మిత్రులారా, లర్నింగ్ చాప్టర్ నిజంగా చెప్పాలి అంటే బోధనాభ్యసన ప్రక్రియ లోపల ఒక గుండెకాయ వంటిది అంటారు, హట్ లాంటిది. దీని మీద కమాండ్ కనుక ఉంటే మిగతా దానిలో కూడా కమాండ్ వచ్చేస్తుంది, మిగతా టాపిక్స్ కూడా కమాండ్ రావడానికి చాలా దోహదపడుతుంది మనకు. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఈరోజు ఈ అభ్యసన సిద్ధాంతాల లోపల ఇంకొక ముఖ్యమైన సిద్ధాంతం ఏంటి అంటే, చూడండి, కార్యసాధక నిబంధన. కార్యసాధక నిబంధన, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆపరెంట్ కండిషనింగ్ అంటారు. ఇంగ్లీష్లో ఆపరెంట్ కండిషనింగ్ అంటారు. దీన్ని రూపొందించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త స్కిన్నర్. స్కిన్నర్. వీరు ఎలుకలపైన, పౌరాలపైన, ర్యాట్స్ మరియు పీజియన్స్ పైన వీరి ప్రయోగాలు నిర్వహించడం అనేది జరిగింది. ఎలుకలపైన, పావురాలపైన వీరి ప్రయోగాన్ని నిర్వహించారు. అదేవిధంగా ఈ యొక్క కార్యసాధక నిబంధనానికే మరొక పేరు ఏం పేరంటే పరికరాత్మక నిబంధనం అని కూడా పేరు. ఇక్కడ పరికరాత్మక నిబంధన, లేదా దీని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇన్స్ట్రుమెంటల్ కండిషన్. పరికరాత్మక నిబంధన అంటారు. అదే రకంగా ఈ నిబంధనానికి మరొక పేరు ఏం పేరు చూసారా, ఆర్ టైప్ ఆఫ్ నిబంధనం అంటారు. ఇందులో ఏదైతే నిబంధన ఏర్పరచబడ్డదో ఆర్ టైప్ ఆఫ్ కండిషనింగ్ అంటారు, ఆర్ టైప్ ఆఫ్ నిబంధనం అని అంటారు. సో డియర్ ఫ్రెండ్స్, దీన్ని ఈ యొక్క ఏదైతే ఉందో ఈరోజు ఈ యొక్క కార్యసాధక నిబంధనాన్ని గురించి మనం 3 భాగాలుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఫస్ట్ పార్ట్ ఎక్స్పెరిమెంట్ గురించి, మొదటి పార్ట్ వారు చేసిన ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసిందే, సింపుల్ టెక్నిక్ అది. ఏదైనా మనం సిద్ధాంతాన్ని గురించి మనకు సులభంగా గుర్తుండాలన్నా, లేదా అప్లికేషన్స్ గుర్తుండాలన్నా ఎక్స్పెరిమెంట్ మనకు కీలకమైనది. ఎక్స్పెరిమెంట్ కనుక అవగాహన అయితే మన మిగతా అంశాలన్నీ సులభంగా ఉంటాయి. రిమెంబరెన్స్ చాలా ఈజీ, ఎట్లా అడిగినా మనం రాసుకోవచ్చు. అది ఏదైనా, ఏ సిద్ధాంతానికైనా ఈ యొక్క శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు చాలా అత్యంత కీలకమైనవి. దయచేసి ఇది ఈ విధంగా పార్ట్ 1లో కూడా ప్రయోగం గురించి తెలుసుకుంటాం మనం. అదేవిధంగా పార్ట్ 2 ఏంటి అంటే అప్లికేషన్స్. ఏదైతే కార్యసాధక నిబంధన ఉంది కదా, దాని యొక్క అనువర్తితం ఏందో ఇక్కడ తెలుసుకుంటాం. 2వ పార్ట్లో తెలుసుకుంటాం, సెకండ్ పార్ట్లో. అదేవిధంగా 3వ పార్ట్లో ఏంటి అంటే మనకు పావలోవ్, స్కిన్నర్ నిబంధనలు మనకు తెలుసు కదా. సాంప్రదాయక నిబంధన పావలోవ్ రూపొందించారు. ఇప్పుడు చూస్తున్న కార్యసాధక నిబంధనాన్ని రూపొందించింది ఎవరంటే స్కిన్నర్. ముఖ్యంగా ఈ వీటి యొక్క డిఫరెన్సెస్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకోసం ఈ 3 మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. 3 భాగాలు నేర్చుకోవడం సులభం కూడా, మనకు అర్థం చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇందులో కూడా ఒకసారి చూద్దాం, వీరు స్కిన్నర్ ఏం ప్రయోగం చేశారు. స్కిన్నర్ చేసిన ప్రయోగం ఏంటిది? ఇంతకుముందు చెప్పుకున్నట్టు వారు ఎలుకలపైన, పౌరాలపైన, ర్యాట్స్ పైన, పీజియన్స్ పైన వారు ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్స్ అనేది చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చూద్దాం ఈ ప్రయోగం ఏంటిదో. అంటే వీరు కూడా ఒక బోన్ తీసుకున్నారు, వారు బోన్ తయారు చేయించారు. దాన్ని ఏమంటారంటే స్కిన్నర్ పేటిక లేదా స్కిన్నర్ బాక్స్ అంటారు. ఈ బాక్స్ ఏదంటే స్పెషల్గా తయారు చేయించారు. ఇందులో దీన్ని స్కిన్నర్ పేటిక లేదా స్కిన్నర్ బాక్స్ అంటారు. సో ఇందులో వారు అరేంజ్ చేసింది ఏంటంటే ఒక మీటను అమర్చారు. ఆ మీటను అమర్స్తే, ఒకవేళ ఆ మీటను కనుక ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఒక ఆహారపు గుళిక
బయటకు వచ్చేటట్టు చేశారు, ఏర్పాటు చేశారు. మరొకసారి చూడండి, మీటను ప్రెస్ చేస్తే ఏమవుతుంది, ఒక ఆహారపు గుళిక బయటకు వస్తుంది. ఎగ్జాంపుల్, మనకు జనరల్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటాం. ఏమవుతుంది అంటే, మనం వెహికల్స్ రన్ చేస్తాం కదా, వెహికల్స్ నడిపేటప్పుడు ఏం చేస్తాం, మామూలుగా బ్రేక్ను ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేస్తే ఏమవుతుంది అంటే వెహికల్ ఆగిపోతుంది కదా, వెహికల్ ఆగిపోతుంది. మనం బ్రేక్ను ప్రెస్ చేస్తాం, వెహికల్ ఆగిపోతుంది. అందుకే ఇక్కడ ఏముంది, పరికరాత్మక నిబంధన అన్నారు, ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ అంటారు. అదేమవుతుంది, మీటను నొక్కుతుంది, ఆహారపు గుళిక వస్తుంది. అందుకే ఈ నిబంధనని ఏమంటారంటే పరికరాత్మక నిబంధన అని పేరు వచ్చింది. అదే రకంగా ఇక్కడ ఎలుకను తీసుకున్నారంటే మనం కొన్ని కంపారిటివ్లో ఒక్కొక్కసారి మనం కంపారిటివ్లో ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే ప్రమాదం అంటే. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ ఎలుక మామూలు ఎలుక, సాధారణ ఎలుక. యత్నదోష సిద్ధాంతాన్ని తీసుకుంటే మనకి అక్కడ చూసారు కదా, అక్కడ ఏంది, ఆకలి వేస్తున్న పిల్లిని తీసుకున్నారు. కానీ ఇదేమో మామూలైన ఎలుకనే, ఇది దీనికి ఆకలి ఉంటుంది, ఉండొచ్చు, లేకపోవచ్చు. అయితే ఇది ఏం చేస్తారంటే ఎలుకను గోన్లో తీసుకుంటే అది మామూలుగా అందులో తిరుగుతుంది. జనరల్గా తిరిగేటప్పుడు ఏంటంటే అది కూడా ఏమైంది అంటే అనుకోకుండా ఒక అందులో మీటను అమర్చారు కదా, ఆ మీటను ప్రెస్ చేసింది. ప్రెస్ చేస్తే ఆహారపు గుళిక పళ్ళెంలో వచ్చి పడ్డది. దానికి ఆకలి అయినప్పుడు ఆ గుళికను తిన్నది, ఆకలి అయినప్పుడు. మళ్ళీ అట్లనే ఉంది కదా, దాన్ని తీసేయలేదు, ఎలుక అట్లనే బోన్లో ఉంది. మళ్ళీ మీద మళ్ళీ క్యాజువల్గా మళ్ళీ తిరుగుతుంది. తిరిగేటప్పుడు దాని కాలు మళ్ళీ ఒకసారి యాక్సిడెంటల్గా మళ్ళీ ప్రెస్ అయింది. ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే అన్ని గుళికలు పడుతూనే ఉంటాయి. ఈ విధంగా అంటే గుళికను అంటే ఈ విధంగా మీటను ప్రెస్ చేస్తే ఆహారపు గుళిక వస్తుంది. అనుకున్నాగా అందుకే దీన్ని పరికరాత్మక నిబంధన అంటారు. పరికరాత్మక నిబంధన అని పేర్కొంటారు. అదే రకంగా దీన్ని ఇక్కడ కూడా చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ మీటను నొక్కితే ఆహారపు గుళిక వస్తుంది. అదే రకంగా ఇక్కడ ఏమైంది అంటే మీట అనేది కార్యం, పని. మీట అనేది కార్యం, మీటను నొక్కడం అనేది ఒక పని. ఆ పని చేస్తే ఏమొస్తుంది, ఆహారపు గుళిక పొందడం అనేది జరుగుతుంది. ఆహారపు గుళిక వస్తుంది, రివార్డు, బహుమతి వస్తుంది. మీటను నొక్కడం అనేది నిబంధనము. దానివల్ల ఏమొస్తుంది అంటే టు గెట్ రివార్డ్, పని వస్తుంది, బహుమతి వస్తుంది, ఆహారపు గుళిక, ఆహారం దొరుకుతుంది. అవునా కదా. మరొకసారి చూడండి, మీటను నొక్కడం ఏంది, కార్యం. మీటను నొక్కడం ఏంది, నిబంధన, కండిషన్. అది మీటను నొక్కితేనే ఆహారం వస్తుంది. అందుకే దీన్ని ఏమంటారంటే కార్యసాధక నిబంధనము అంటారు. కార్యసాధక నిబంధనము అంటారు. ఇక పావలో దాన్ని ఏమంటారు, క్లాసికల్ కండిషనింగ్ అన్నారు. సాంప్రదాయక నిబంధన అంటే ఆహారం ఇస్తే లాలాజలం ఊరుతుంది. అక్కడ ఆహారం ఇస్తే లాలాజలం, అక్కడ ఆహారాన్ని ఉద్దీపన అంటారు, లాలాజలాన్ని ప్రతిస్పందన, రెస్పాన్స్ అంటారు. మనకు తెలిసిందే, ఎస్ఆర్, స్టిమ్యులస్ రెస్పాన్స్. చివరికి గంట జత చేశారు, సరే అది మళ్ళీ గంట కూడా అదేమైతే ఉద్దీపన అవుతుంది. కానీ ఇక్కడ ఉద్దీపన లేదు మనకు, అంటే ఆహారం కనబడతలేదు ఇక్కడ. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ ప్రయోగంలో ఉన్న కీలకమైన అంశం. ఉద్దీపన అనేది ఆబ్సెంట్ ఇందులో. ఇప్పుడు చూడండి, ఉద్దీపన లేదు, దానికి కనిపిస్తలేదు. అది మీటను నొక్కుతుంది, నొక్కితే ఆహారపు గుళిక వస్తుంది. ఉద్దీపన లేదు మనకు. రెస్పాన్స్ ఉంటే ఏమవుతుంది అంటే బహుమతిగా ఏమవుతుందంటే ఆ బిహేవియర్, అంటే మీటను నొక్కడం అనేది బిహేవియర్, రెస్పాన్స్. దానికి ఫుడ్ లభిస్తుంది, ఆహారం లభిస్తుంది. ఇది కీలకమైన డిఫరెన్స్, ఒకటి గుర్తుపెట్టుకోవాలి దయచేసి. ఇందులో ఉద్దీపన అనేది ఉండదు. కానీ రెస్పాన్స్ ఏంటిది, మీటను నొక్కడం. మీటను నొక్కితే లభించేది ఏంటిది, బహుమతిగా దానికి ఏమొస్తుందంటే రివార్డ్, ఆహారపు గుళిక వస్తుంది. అట్లా ఏమవుతుంది అంటే ఈ యొక్క రెస్పాన్స్కు రివార్డ్కు మధ్య బంధం అనేది ఇందులో ఏర్పడుతుంది. అక్కడేమో చూడండి, ఆహారానికి లాలాజలం, స్టిమ్యులస్ రెస్పాన్స్, గంటకు ఆహారం, అక్కడ జత చేస్తారు బంధం అని చూడండి. ఇక్కడ ఏమవుతుంది అంటే రెస్పాన్స్కు రివార్డుకు మధ్య బంధం అనేది డెవలప్ అవుతుంది. ఈ విధంగా ఎప్పుడైనా కూడా అది 4 సార్లు ప్రెస్ చేసింది అనుకోని 4 గుళికలు వచ్చి పడతాయి. దానికి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు గుళిక తింటుంది, హాయిగా ఉంటుంది.
మళ్ళీ ఆకలైనప్పుడు ప్రెస్ చేస్తే వేస్తుంది, లేకుంటే మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ తింటుంది అందులో ఒకటి. కానీ దాన్ని తెలుసుకున్నది ఏది, వీటిని ప్రెస్ చేస్తే ఆహారపు లభిస్తుంది అనేది తెలుసుకుంది. సో ఈ విధంగా ఇన్స్ట్రుమెంట్ ద్వారా నిబంధనం అనేది ఇక్కడ ఎట్లా ఏర్పడింది, ఈ పరికరం అనేది నిబంధన ఏర్పడంలో అత్యంత కీలకమైంది. సో అందుకే దీన్ని ఏమంటారంటే రెండు పేర్లు ఇంతకుముందు చెప్పినట్టు పరికరాత్మక నిబంధనం అంటారు. అదేవిధంగా రెస్పాన్స్ టైప్ ఆఫ్ కండిషనింగ్ అంటారు. ఈ నిబంధనాన్ని రెస్పాన్స్ టైప్ అంటారు. ప్రతిస్పందన, రెస్పాన్స్ అనేది ఉంటుంది, ఫలితం అనేది వస్తుంది. అక్కడ క్లాసికల్ కండిషనింగ్ ఏమన్నామంటే ఎస్ టైప్ నిబంధన అన్నాం, గుర్తుండే ఉంటుంది మీకు. ఎస్ టైప్ నిబంధన, స్టిమ్యులస్ రెస్పాన్స్. స్టిమ్యులస్ ఉంటేనే రెస్పాన్స్, ఆహారం ఉంటేనే లాలాజలం ఊరుతుంది ఇక్కడ. ఓకే, ఇది పార్ట్ 1 కింద. ఇక నెక్స్ట్ అంశాన్ని కనుక తీసుకున్నట్టయితే ఈ రెండో అంశం, ఇక్కడ రెండో అంశం ఏంది, ఇది వారు చేసిన ప్రయోగం. రెండవది ఏంటి అంటే అప్లికేషన్ ఏంటిది, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూస్తే ప్రయోగం మనకి చిన్నగానే ఉంది, కానీ దీని అప్లికేషన్స్ అనేటివి చాలా ఎడ్యుకేషన్లో చాలా ఇంప్లికేషన్స్ చేశారు. వీరు చేసింది చాలా ఇంప్లికేషన్స్ డెవలప్ అయింది. ఎట్లయితే E=mc² సూత్రాన్ని, శక్తి నిత్యత్వ సూత్రాన్ని డెవలప్ చేస్తే అది ఆటం బాంబ్ని ఎట్లా డెవలప్ చేసిందో, అది ఈయన ఒకదాన్ని ఆటం బాంబ్ కదా, అవునా కదా, అప్లికేషన్ అది అటామిక్ ఎనర్జీ. అదే రకంగా ఇక్కడ కనుక చూసినట్టయితే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే కార్యక్రమిత అభ్యసనం, ప్రోగ్రామ్డ్ లెర్నింగ్. ఒక రకమైన ఒక అభ్యసనాన్ని డెవలప్ చేశారు, ఒక వినూతనమైన అభ్యసనం. దాన్ని ఏమంటారంటే ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అంటారు. కార్యక్రమిత అభ్యసనం అని పేరు దానికి. అదేంటిదో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇందులో ఇప్పుడు కార్యక్రమిత అభ్యసనంలో ఏముంటాయంటే బోధించవలసిన లేదా నేర్చుకోవలసిన అంశాలను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడం జరుగుతుంది. ఏదైతే నేర్చుకోవాల్సిన విషయం ఉంటుంది కదా, స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు. నేర్చుకోవాల్సిన అవసరం డివైడ్ చేయబడి మామూలుగా ఇందులో అమరుస్తారు. ఏంటంటే ఆ నేర్చుకోబడ్డ విడగొట్టబడ్డ చిన్న చిన్న భాగాలను ఫ్రేమ్స్లో అమరుస్తారు. ఈ యొక్క చిన్న చిన్న చిత్రాలు అంటారు. ఈ భాగాన్ని ఏమని పేరు, ఫ్రేమ్ అంటారు. ఇక్కడ చూస్తున్నాం F1, F2, F3 చిన్న చిన్న భాగాలుగా అమర్చడం అనేది జరుగుతుంది. అదే రకంగా మరి పిల్లవాడు ఎట్లా నేర్చుకోలే విషయాన్ని లేదా అంశాన్ని అంటే మామూలుగా ఈ యొక్క ఫస్ట్ F1లో ఉన్నది కదా, ఈ F1లో కొంత కాంటెంట్ చేస్తారు. ఇందులో కాంటెంట్ను ఇందులో రాస్తారు. ఆయన చేయాల్సినవి కానీ ఏది కానీ ఇందులో ఉంటుంది. ఏం చేయాలి, ఏం చదువుకోవాలి, ఇందులో ఉంటుంది. ముఖ్యంగా ఇంకొకటి కూడా ఫ్రేమ్లు చేసేటప్పుడు ఏం చేస్తారంటే సరళమైన అంశాలనేమో F1లో పెడతారు, సంక్లిష్టత క్రమక్రమంగా డెవలప్ చేస్తారు F2, F3 అట్లా. ఇందులో ఈ F1లో పిల్లవాడు విషయాన్ని నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఇమ్మీడియట్గా మరి F2లోకి వెళ్ళొచ్చా, మామూలుగా అయితే వెళ్ళాలి. కానీ ఇందులో ఏముంటుంది అంటే F1లోని అంశాలను చదువుకున్న తర్వాత అక్కడ ఏం చేస్తారంటే ఎవాల్యుయేషన్ వెంటనే ఉంటుంది, ఫీడ్బ్యాక్. అక్కడ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్కి సరి అయిన ఆన్సర్స్ ఇవ్వాలి పిల్లవాడు, సరి అయిన రెస్పాన్సెస్ ఇవ్వాలి. లేదు 4 క్వశ్చన్లు 6 క్వశ్చన్లు ఉన్నాయి, 6 క్వశ్చన్లకు 3 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, F2కు పోరాదు, నెక్స్ట్ చట్టంలోకి వెళ్ళరాదు. అది ఏం చేస్తుంది, ఓపెన్ కాదు, మళ్ళీ ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, మళ్ళీ F1ఏ వెళ్ళిపోతుంది. మళ్ళీ F1లకే రిటర్న్ కావాల్సిందే నేర్చుకునే వ్యక్తి. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ F1 మళ్ళీ చదువుకోవాలి. చదివిన తర్వాత చదవడం పూర్తయినాక మళ్ళీ ఎవాల్యుయేషన్, మళ్ళీ క్వశ్చన్స్ ఇస్తారు. క్వశ్చన్స్ ఉంటాయి, ఎవాల్యుయేషన్ ఉంటుంది. సో ఆ ఎవాల్యుయేషన్ పూర్తి చేసుకోవాలి, ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఇప్పుడు కంప్లీట్ ఆన్సర్ వచ్చింది, ఓకే. అప్పుడు ఏమవుతుంది అంటే నెక్స్ట్ చట్రంలోకి వెళ్తాడు, F2లోకి వెళ్ళడం జరుగుతుంది. లేదు మరి వెళ్ళలేదు, ఒకవేళ కంప్లీట్ కాలేదు, ఇంకొకటి మిగిలిపోయింది నేర్చుకోవాల్సింది, ఏమైంది అంటే మళ్ళీ F2కు ఇమ్మీడియట్గా వెళ్ళడానికి వీలు పడదు. మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ F1కే వస్తాడు, F1కే వచ్చి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. నేర్చుకొని అప్పుడు కంప్లీట్ అయినాక F2కు వెళ్ళడం జరుగుతుంది, ఫ్రేమ్ 2కు వెళ్తారు. రెండవ చట్టానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అది సేమ్ ఇదే విధంగా కంప్లీట్ చేసుకొని F1, F2, F3 ఈ విధంగా పూర్తిగా విషయాన్ని నేర్చుకుంటారు. దీన్ని ఏమంటామంటే కార్యక్రమిత అభ్యసనం, ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అని అంటారు.
ఇందులో ఇప్పుడు ఉన్న కీలకమైన అంశం ఏంటి అంటే, దీనిలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే, పిల్లవాడే యాక్టివ్గా నేర్చుకుంటాడు. ఇందులో పిల్లవాడే యాక్టివ్ లెర్నర్, యాక్టివ్గా ఉంటాడు, నేర్చుకుంటాడు. అదేవిధంగా కొందరు పిల్లలు ఏం చేస్తారు, వేగంగా నేర్చుకునే పిల్లలు ఉంటారు. ఒకసారి అయింది F2 పోయారు, ఇంకోసారి ఇది కంప్లీట్ చేసి F3 పోయారు. ఇంకో పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడికి ఏంటంటే తొందరగా కంప్లీట్ చేయలేదు, మళ్ళీ సెకండ్ టైం వచ్చాడు. సెకండ్ టైం అయినాక కంప్లీట్ చేసుకొని F2కి వెళ్ళాడు. మళ్ళీ F2 కూడా అట్లా అయింది. ఆయన ఒకసారికే ఎవాల్యుయేషన్లో కంప్లీట్ కాలేదు. అప్పుడు ఏం చేశాడు, మళ్ళొకసారి చదువుకున్నాడు, మళ్ళొకసారి నేర్చుకున్నాడు, మళ్ళీ ఎవాల్యుయేషన్లో పార్టిసిపేట్ అయ్యాడు, అప్ టు F3కి వెళ్ళాడు. అట్లా విషయాన్ని మళ్ళీ F3లో కూడా అట్లే చేసుకున్నాడు. ఇంకో పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడి పాపం ఒకసారి చదువుకున్నాడు, ఎవాల్యుయేషన్ ఎంటర్ అయ్యాడు, ఎవాల్యుయేషన్ చేస్తే కంప్లీట్ కాలేదు, మళ్ళీ F1కి రిటర్న్ అయ్యాడు. మళ్ళొకసారి చదువుకున్నాడు, మళ్ళొకసారి చదివిన తర్వాత మళ్ళీ ఎవాల్యుయేషన్కి పోతే మళ్ళీ ఇంకొంచెం పూర్తిగా రాలేదు. మళ్ళీ ఏమైపోయింది అంటే మళ్ళా చదువుకున్నాడు, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వెళ్ళి కంప్లీట్ చేసుకుని F2. అట్లా టైం పడుతుంది. దీన్నే ఏమంటారంటే సెల్ఫ్ పేస్డ్ లెర్నింగ్ అంటారు. సెల్ఫ్ పేస్డ్ లెర్నింగ్ ఇందులో ఇప్పుడు ఉన్నది. అంటే వేగంగా నేర్చుకునే విద్యార్థులు వేగంగా నేర్చుకోవచ్చు. లేదా కొందరిలో ఇప్పుడు మనం చూస్తాం కదా, ఐక్యూ అనేది అందరిలో ఈక్వల్గా ఉండదు. కొందరు మనం అనుకుంటాం యావరేజ్ ఐక్యూ ఉంటుంది, ఎబో యావరేజ్ ఉంటుంది, బిలో యావరేజ్ అని మనకు తెలుసు. మనకు మంచి ఎక్కువ ఐక్యూ ఉన్న పిల్లలు ఫాస్ట్గా వెళ్ళిపోతారు నేర్చుకోవడం. ఇప్పుడు కొంచెం తక్కువ యావరేజ్ ఐక్యూ ఉంది వాళ్ళకి ఏంటంటే ఇంకోసారి మళ్ళొకసారి చదువుకోవాలి, మళ్ళొకసారి చదవాలి, మళ్ళొకసారి చదవాలి, అప్పుడు కంప్లీట్ అయింది. ఇంకొంచెం బిలో యావరేజ్ పిల్లలు ఉన్నారు, బిడ్డ నేర్చుకోవాలి ఎక్కడి నుంచి. ఈయన కూడా ఏంటంటే 2 సార్లు కాదు 3 సార్లు, అవసరం అయితే 4 సార్లు మళ్ళీ చదువుకొని ఏంటంటే F1 కంప్లీట్ చేస్తారు, అట్లనే F2ని కంప్లీట్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ పేస్డ్ లెర్నింగ్ అంటారు. అదే రకంగా రెండవది ఇక్కడ చూస్తాం కదా, ఇందులో కూడా చాలా ఇంపార్టెంట్ కీలకమైన అంశాలు. ఇందులో కూడా ఉన్నది ఇంతకుముందు ఏమనుకున్నాం, యాక్టివ్ లెర్నింగ్ అనేది ఉంటుంది. యాక్టివ్ లెర్నింగ్. రెండవ అంశం ఏమనుకున్నాం, సెల్ఫ్ పేస్డ్ లెర్నింగ్ అంటారు, స్వీయ వేగంతో. అదే రకంగా మూడోది ఏంటంటే ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ ఉంటుంది ఇందులో. వెంటనే అయిపోయిన తర్వాత టెస్ట్కి వెళ్తాం, మన ఫీడ్బ్యాక్ ఎంతవరకు వచ్చింది అనేది మనకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, వెంటనే పునర్భరణం అనేది మనకు లభిస్తుంది, వెంటనే మనకు ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది మనకు. దీనికి మరొక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్, పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతుంటారు, మనందరికి తెలిసిందే. మనల్ని కూడా ఆడమంటారు అంటే మాటమంటారు మీరంటే. అప్పుడు ఏమైతే పిల్లలు చాలా ఫాస్ట్గా అందులో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఉంటుంది. కొన్ని షూటింగ్ టైప్ ఉంటాయి, కొన్ని వేరే వేరే రకాలుగా ఉంటాయి. నన్ను ఆడమన్నారు మొదలు. మా జనరల్ పిల్లలు ఉంటారు కదా, మా బాబు చిన్నప్పుడు డాడీ మీరు ఆడండి ఇది ఈజీ అన్నాడు. నేను ఆడతానున్న టైం అయిపోయింది, అసలు టైం అయిపోయింది. ఎన్ని వచ్చినాయి, 0 మార్కుల్లో 1-2 పాయింట్స్ వచ్చేసి. ఏం లేదు డాడీ మళ్ళీ ఆడండి అన్నాడు. సో మళ్ళీ నేను సెకండ్ టైం మళ్ళీ ఆడాను. అప్పుడు తెలుస్తాను, మళ్ళీ సెకండ్ టైం కూడా రాలేదు. అట్లా 2, 3, 4 సార్లు అయిన తర్వాత వెంట పాయింట్స్ వస్తూనే ఉన్నాయి మనకు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 యూ ఓన్ అని వస్తుంది. ఆ మార్క్ దాటినాక అందులో వస్తుంది యూ ఓన్ అని, క్లాపింగ్ అని, అట్లా రకరకాలు వస్తుంది. అయిన తర్వాత నెక్స్ట్ నేను సెకండ్ లెవెల్ వెళ్ళాలి, మళ్ళీ అదే రకంగా దాన్ని కంప్లీట్ చేయాలి. లెవెల్ పోయినా మీరు చూడండి, ఫస్ట్ లెవెల్ ఈజీగా ఉంటుంది, సెకండ్ లెవెల్ కొంచెం డిఫికల్టీ, థర్డ్ లెవెల్ ఇంకా మోర్ డిఫికల్టీ ఉంటుంది. పిల్లలు ఆడుతున్న ఈ కంప్యూటర్ గేమ్స్ ఏవైతే ఉంటాయో, సెల్ ఫోన్లో కూడా గేమ్స్ ఆడుతుంటారు పిల్లలు. ఇది అందులో ఇమిడి ఉన్నది ఏంటంటే ప్రోగ్రామ్డ్ లెర్నింగ్, కార్యక్రమయుత అభ్యసనమే అది బెస్ట్ ఎగ్జాంపుల్ మనం గుర్తుంచుకోవడానికి చాలా సహాయపడదు. అందులో కూడా పిల్లవాడు, ఇప్పుడు నేను స్లోగా ఉన్నాను, ఇప్పుడు మీతో నేను పోటీ పడలేను, మీరు చాలా వేగంగా ఇట్లా చూసేసరికి అయిపోతుంది. మీకంటే ఆ చిన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంకా సూపర్ ఫాస్ట్. సో సెల్ఫ్ పేస్డ్ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే స్వీయ వేగంతో, ఎవరైనా పర్లేదు, సబ్జెక్ట్ నేర్చుకోవడంలో కావచ్చు, గణితంలో కావచ్చు, ఏ సబ్జెక్ట్ ఎవరి వేగంతో వాళ్ళు వెళ్ళవచ్చు మనకు. అదేవిధంగా ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. అందులో చూస్తారు కదా, మనం షూట్ చేస్తూనే ఉంటాం, పాయింట్స్ వస్తూనే ఉంటాయి మనకు. 1, 2, 3, 4, 5 ఒకటి షూట్ చేస్తే 5 పాయింట్లు 10 పాయింట్లు అట్లా వస్తాయి, ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఇందులో కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఎవాల్యుయేషన్ ఉంటుంది, ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. అదే రకంగా యాక్టివ్ లెర్నింగ్ ఎవరైతే నేర్చుకుంటారో, పిల్లవాడే కానీ మనం కానీ, లెర్నర్ మస్ట్ బి యాక్టివ్ ఇన్ లెర్నింగ్, యాక్టివ్ లెర్నింగ్ ఉంటుంది. సో ఈ విధంగా తీసుకున్నట్టయితే దీని ఆధారంగా డెవలప్ చేయబడ్డ ఏంటి అంటే కంప్యూటర్ ఆధారిత అభ్యసనం అంటారు. కంప్యూటర్ బేస్డ్ లెర్నింగ్ అనేది డెవలప్ చేయడం అనేది జరిగింది. కంప్యూటర్ బేస్డ్ లెర్నింగ్.
అదేవిధంగా రెండవది వీటిని ఏమంటారంటే ఇంకోటి టీచింగ్ మిషన్స్ బోధనా యంత్రాలు అంటారు, లేదా మిషన్ లెర్నింగ్ అని కూడా అంటారు. ఇక్కడ ఇంకోటి ఏమన్నా ఇక్కడ చూడండి, బోధనా యంత్రాలను డెవలప్ చేశారు, టీచింగ్ మిషన్స్ని డెవలప్ చేశారు. దీన్ని రూపొందించిన శాస్త్రవేత్త ఎవరంటే ప్రెస్సీ. బోధనా యంత్రాలను డెవలప్ చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే ప్రెస్సీ. అంటే ఈ విధంగా ఒక రకంగా చెప్పాలంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లోపల ఏమైంది, టీచర్ రోల్ని షిఫ్ట్ కాబడుతుంది ఇక్కడ. టీచర్ను రిప్లేస్ చేస్తారా అంటే ఒక రకంగా చెప్పాలంటే కంప్యూటర్ ఆధారిత అభ్యసన లోపల పిల్లలే కంప్యూటర్ ద్వారా నేర్చుకోవడం అనేది జరుగుతుంది, కంప్యూటర్ సాయంతో. మరి ఎట్లా మరి టీచర్లకు ఎట్లా మరి అని అంటే నో డౌట్ టీచర్ను ఎవరు రిప్లేస్ చేయలేరు, అదైతే గ్యారంటీ. కానీ ఆల్టర్నేటివ్గా ఇక్కడ మాత్రం ఈ కంప్యూటర్ బేస్డ్ లెర్నింగ్ అనేది డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా దీని యొక్క ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏం చెప్తున్నారంటే షేపింగ్ అని అంటున్నారు, ఇంకొక పదం వాడుతున్నారు షేపింగ్. ఇంకొకటి ఏమంటున్నారంటే షేపింగ్. అంటే ఈ విధంగా మామూలుగా ఆయన పావురం పైన ప్రయోగం చేస్తారు, వారు పావురాల పైన ప్రయోగం చేసి, అంటే ఈ పావురం ఏంటంటే ఇక్కడ ఇట్లా కదులుతే ఈ 8 షేప్ల 8 ఆకారం లోపల కదిలితట్టు చేశారు. దాని మూమెంట్ ఎప్పుడు చేసినా 8 ఆకారం. ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్క దగ్గర ఇటు కదిలినా కొద్ది ఇటు ఒక ఆహార గులికి వచ్చేటట్టు ఏర్పాటు చేస్తారు. అది 8 ఆకారంలో కదిలితేనే దానికి ఆహార గులికలు లభించేటట్టు ఏర్పాటు చేస్తారు. ఇక అది ఏమవుతుంది అంటే 8 షేప్లో పట్టినాయి, 8 ఆకారం లోపల నడవడం నేర్చుకుంది. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ లోపల ఈ రకంగా ఈ ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ లేదా కార్యసాధక నిబంధనల మీద అప్లికేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా అవర్షన్ థెరపీ అంటారు సైకాలజీలో. ఇప్పుడు మనకు తెలుసు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ కొన్నిటి కానీ అవర్షన్ థెరపీ అని చెప్పేసి అందులో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. అవర్షన్ థెరపీ సైకలాజికల్ ట్రీట్మెంట్స్లో యూజ్ చేస్తారు దీన్ని. అదేవిధంగా మూర్తిమత్వాన్ని, మనం పిల్లల యొక్క మూర్తిమత్వాన్ని డెవలప్ చేయడంలో షేపింగ్ ఆఫ్ ది పర్సనాలిటీలో మంచి ప్రవర్తనకు ఏం చేస్తాం, బిహేవియర్కు మనం బహుమతి ఇస్తాం అంతే. ఇక చెడు ప్రవర్తన కాదు, మంచిదానికే ఇస్తాం. అట్లా మామూలుగా మూర్తిమత్వాన్ని షేప్ చేయడం లోపల ఇది చాలా అత్యంత కీలకమైనది. ఇది ఇంకొక అప్లికేషన్ కింద చెప్పుకోవచ్చు మనం. ఇక ఇందులో లాస్ట్ పార్ట్ చూద్దాం. ఏంది అంటే ద డిఫరెన్సెస్ బిట్వీన్ పావెలో స్కిన్నర్. ఇందులో అడిగే అవకాశాలు ఉంటాయి క్వశ్చన్స్, మీ అందరికి తెలిసిందే. వెరీ రెండు దగ్గర ఉంటాయి, ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ కూడా అవుతాం మనం. ఏం లేదు, సింపుల్గా ఎక్స్పెరిమెంట్ గుర్తుపెట్టుకుంటే చాలు. మనం ఇందులో చాలా కీలకమైంది అంటే ఎక్స్పెరిమెంట్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటాయి. వాళ్ళు ఎట్లా అడిగినా మనం చేయొచ్చు. అందుకే అన్నాం కదా, ఈత వస్తే లోతు ఎందుకు అంటారు. సబ్జెక్ట్ మీద కమాండ్ తీసుకుంటే ప్రశ్న ఎట్లొచ్చినా చేయొచ్చు. మనం కొంచెం ఆలోచించాలి, కొంచెం లాజికల్గా థింక్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది అన్న విషయం మీ అందరూ. కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని లాజికల్గా ఆలోచించాలి. అదేవిధంగా ఇక్కడ అనుకున్నాం కదా, ఉద్దీపన లేని ప్రశ్న ఎట్లా అడిగే అవకాశం ఉంటుంది. ఉద్దీపన ఉండదు, ఎస్ఆర్ సిద్ధాంతాల పేర్లు ఇస్తాడు. ఉద్దీపన లేనిది ఏది అని అంటాడు. అప్పుడు మనకు ఆలోచన పడుతుంది, ఎన్ని ఉండదు ఉద్దీపన. ఇంతకుముందు అనుకున్నాం కదా, ఇక్కడ ఆహారం అనేది లేదు, ఇక్కడ దానికి కనిపించదు, ఉద్దీపన ఉండదు. కానీ రెస్పాన్స్ ఉంటుంది మనకు. రెస్పాన్స్ ద్వారానే ఆహారం గులే. రెస్పాన్స్ ఏంటిది, మీటర్ నొక్కడం రెస్పాన్స్. సో అది ఒక ముఖ్యమైన తేడా, మీకు తెలిసిందే. అదే రకంగా దీన్ని ఏమంటారో మనం అనుకున్నాం కదా, ఎస్ టైప్ నిబంధన అంటారు. ఇది పావెలోవ్ నిబంధన అని ఏమంటారంటే ఎస్ టైప్ నిబంధన అంటారు. అంటే స్టిమ్యులస్ ఉంటేనే రెస్పాన్స్ ఉంటుంది. దీన్ని ఏమంటున్నారు, ఆర్ టైప్ నిబంధన అంటారు. ఆర్ టైప్ నిబంధన కండిషన్. ఇదేమో ఎస్ టైప్ నిబంధన అంటారు. ఎస్ టైప్ కండిషనింగ్ లేదా ఆర్ టైప్ దీనికి మాత్రం ఆర్ టైప్ నిబంధన అని పేరు. రెస్పాన్స్ టైప్ ప్రతిస్పందన రకం నిబంధన అంటారు. ఓకే, ఇక రెండవది చూసినట్టయితే ఇందులో రెస్పాన్సెస్ పావెలోవ్లో పడింది. ఆహారం ఇస్తే లాలజలం ఊరడం జరిగింది కదా, ఆహారం ఇస్తే లాలజలం ఊరింది.
అంటే ఆహారం ఉంటే ఆహారం అనేది లాలాజలం రావడానికి తోడ్పడేది. అందుకే దీన్ని ఏమంటారంటే ఈ యొక్క అంటే రాబట్టబడ్డాయి, అవునా కదా, ఈ యొక్క రెస్పాన్సెస్ రాబట్టబడ్డాయి. అందుకే వీటిని ఎలిసిటెడ్ టైప్ అంటారు, గుర్తుపెట్టుకోండి, ఎలిసిటెడ్. లేదా వీటిని నిర్గమాలు అన్నారు. రాబట్టబడ్డాయి, నిర్గమం అంటే రాబట్టబడ్డాయి, ప్రతిస్పందనలు అనేటివి రాబట్టబడ్డాయి. ఉద్దీపన ఉంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైనా ఆహారం ఉంటుంది, చింతపండు చూస్తారు పిల్లలు చింతపండు చూపెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, తింటుంటారు, లాలాజలం మనకు కూడా ఊరుతుంటాయి. దాన్ని ఎలిసిటెడ్ అంటారు, రాబట్టబడడం అంటారు. కానీ ఇందులో కూడా చూడండి ఏమైంది అంటే రెస్పాన్సెస్ ఏంటి అంటే ఎమిటెడ్ అంటారు. ఇక్కడ రెస్పాన్సెస్ ఏంటి అంటే ఎమిటెడ్. ఇదేమో ఎలిసిటెడ్, ఇదేమో ఎమిటెడ్. అంటే దీన్ని ఏమంటారంటే వదలబడ్డాయి. రెస్పాన్స్ అనేది వదలబడ్డబడవి అని చెప్పబడుతుంది. అంటే బయటకు అవే వదులుకున్నాయి, వదలబడ్డబడ్డాయి రెస్పాన్స్ అంటే అదే మీటర్ నొక్కింది వదలబడ్డాయి. దీన్ని ఏమంటారంటే ఉద్గమాలు అంటున్నారు. టర్మినాలజీ గుర్తుపెట్టుకోవాలి దయచేసి, ఇంగ్లీష్లో కూడా ఇస్తారు కానీ అయినప్పటికీ ఇదేమో ఎమిటెడ్, ఇదేమో ఎలిసిటెడ్, ఇదేమో ఎమిటెడ్. ఎలిసిటెడ్ని ఏమంటున్నారు, నిర్గమాలు అంటాడు. ఎమిటెడ్ అంటేనేమో ఉద్గమాలు అని పిలుస్తున్నారు. ఇందులోనేమో పావలోవ్ దానిలోనేమో రెస్పాన్సెస్ ఏంది ఎలిసిటెడ్, నిర్గమాలు లేదా రాబట్టబడ్డాయి. స్కిన్నర్ లేకపోతేనేమో రెస్పాన్సెస్ ఏంటి అంటే ఉద్గమాలు అంటే వదలబడినవి, లేదా ఇంగ్లీష్లో ఎమిటెడ్ అంటారు. అదేవిధంగా ఇంకొకటి ఇందులో చిన్నది ఏంటి అంటే లాస్ట్ వన్, ఇక్కడ పావలోవ్ కూడా ఎస్ఆర్ల మధ్య బాండ్ ఏర్పడ్డది, అంటే బంధం అనేది డెవలప్ చేశారు. ఇక్కడ మనం కూడా చూస్తున్నాం, ఎస్ఆర్ల మధ్య బంధం అంటాం. స్టిమ్యులస్ రెస్పాన్స్, ఆహారం ఉంటే మామూలుగా లాలాజలం వస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే చూడండి, ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం అనేది డెవలప్ చేశారు. ఉద్దీపన ప్రతిస్పందన, ఇక్కడ ఏంటంటే ఉద్దీపన లేదు. ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి. తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇందులో ఉద్దీపన లేదు, రెస్పాన్స్ ఉంది కదా. ఇక్కడ చూడండి రెస్పాన్స్ అనేది ఉంది. ఈ విధంగా రెస్పాన్స్కు రివార్డుకు మధ్య బాండ్ ఏర్పడ్డది, రెస్పాన్స్కు రివార్డుకు మధ్య బంధం ఏర్పడ్డది. ఇందులో బాండింగ్ అనేది రెస్పాన్స్ రివార్డ్, ప్రతిస్పందన బహుమతుల మధ్య బంధం ఏర్పడడం అనేది జరిగింది. ఇవి పావలోవ్కు తర్వాత స్కిన్నర్ ఏవైతే నిబంధనలు ఉన్నాయో దాన్నేమో క్లాసికల్ కండిషనింగ్ అంటారు, సాంప్రదాయక నిబంధన అంటారు, దీన్నేమో కార్యసాధక నిబంధన అంటారు. ఇందులో కూడా ఉన్న ముఖ్యమైన తేడాలు ఇవి. సో డియర్ ఫ్రెండ్స్, ఈ రకంగా మనం ఇందులో కూడా క్వశ్చన్స్ ఏ రకంగానైనా రావచ్చు మనకు. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఉద్దీపన లేని, ఉద్దీపన ఉండదు, ఉద్దీపన లేని మామూలుగా ఏదైతే నిబంధన ఏది అడగచ్చు డైరెక్ట్గా, ఉద్దీపన లేని నిబంధన ఏది, ఉద్దీపన ఉండదు, క్వశ్చన్ ఇట్లా ఫ్రేమ్ చేయొచ్చు. అదేవిధంగా పావురాలపైన ఎలుకలపైన ప్రయోగం చేసిన వ్యక్తి ఎవరు, పరికరాత్మక నిబంధనమని దేనికి పేరు. ఇట్లనే సింపుల్గా ఉంటుంది. ఒకసారి కాంప్లెక్స్గా అడగవచ్చు, డీపర్గా అడగవచ్చు, సింపుల్గా అడగవచ్చు. అదేవిధంగా పరికరాత్మక నిబంధనమని ఎందుకంటారు అది కూడా లోతుగా ఒకసారి మరి అంటాం, అది మా గుర్తుంటుంది. అంటే ఇక్కడ నిబంధన అనేది ఏం చేస్తున్నారు, మీటని ప్రెస్ చేయడం, పరికరం, అక్కడ పరికరాత్మక నిబంధన. మీటని ప్రెస్ చేస్తే ఆహార గుళిక వస్తుంది. కండిషన్ ఏంది, మనం బ్రేక్ వేస్తే వెహికల్ ఆగుతుంది, బ్రేక్ వేస్తే వెహికల్ ఆగుతుంది, యాక్సిలేటర్ వేస్తే అది ముందుకు పోతుంది. నిబంధన కండిషనింగ్ కదా. దీన్ని ఏమంటారంటే పరికరాత్మక నిబంధన అంటారు, లేదా ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ అంటారు. ఇంతకుముందు అనుకున్నాం ఆర్ టైప్ ఆఫ్ నిబంధన ఎందులో ఉంటుంది, పావలోవ్, స్కిన్నర్, మిగతా ఏవైనా పేర్లు ఇస్తారు, తార్నడై కావచ్చు, మిగతా నేర్చుకున్నాం. సో డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ సిరీస్ లోపల మనం ఇది 3వ సిద్ధాంతాన్ని గురించి వివరంగా తెలుసుకోవడం అనేది జరిగింది. దయచేసి తప్పనిసరిగా మీరు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఎన్ని వీలైతే అన్ని వీడియోస్ను చేసి మీకు వెంటనే పంపించడం జరుగుతుంది. సో దయచేసి మీకు ఏం డౌట్స్ ఉన్నా మీ రెస్పాన్సెస్ను
కంపల్సరీ కామెంట్స్ బాక్స్లో దయచేసి రికార్డ్ చేయాలనే విజ్ఞప్తి. మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మీ ఆదరణ అంటే మీరు చూడడమే, మీకు ఉపయోగపడుతుందని ఎప్పుడైతే మాకు వస్తుందో రెస్పాన్సెస్లో ఇప్పుడు కానీ చూసినప్పుడు మనకు అందరూ తెలుస్తుంటుంది మనకు. అది మనకి ఎట్లా అంటే ఫీడ్బ్యాక్ లాగా, అదొక రీఎన్ఫోర్స్మెంట్ లాగా తప్పనిసరిగా టీచర్కు మీకు తెలిసిందే చాలా సహాయపడతాయి. చాలామంది మిత్రులు కూడా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా తెలియజేస్తున్నారు, ఏమేమి వీడియోస్ ఇంకా దేని మీకు అవసరం అనేది కూడా చెప్తున్నారు. అందుకు మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ తదుపరి వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.